రైట్, మరో ప్రతినిధి ప్రణీత కూడా ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి క్రేన్ నెంబర్ 3, 4, 5 దగ్గరే ఉన్న ప్రణీతను కూడా ఒకసారి అప్రోచ్ అవుదాము. ప్రణీత, ఏంటి ఎలాంటి వాతావరణాన్ని అక్కడ మీరు చూస్తున్నారు? లక్షలాదిగా జనం హాజరయ్యారు, కానీ ఈసారి బ్యారికేడింగ్ ఎక్కువ ఉన్నట్టుంది. ఈవెన్ ఆపోజిట్ సైడ్ కూడా జనం రాకుండా డివైడర్కి అవతల కూడా బ్యారికేడింగ్ పెట్టి ఆపేసినట్టున్నారు. ఈసారి గతంతో పోలిస్తే ఎన్నడూ లేనటువంటి విధంగా పబ్లిక్ని పోలీసులు కంట్రోల్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఎందుకంటే గతంలో చాలా వరకు అవతల వైపు నుండి డివైడర్ దాటి యువతలకి వచ్చేందుకు చాలా ప్రయత్నాలు భక్తులు చేసేవారు. కానీ దాని కారణంగా గత కొన్ని సంవత్సరాల నుండి తొక్కిసలాట జరగడం, భక్తుల తాకిడి ఎక్కువయ్యి చాలామందికి ఊపిరాడని పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు ఈసారి అలాంటి సిచ్యువేషన్ ఎదురు కాకుండా కంప్లీట్ అవతల ఉన్నటువంటి భక్తులు యువతలకి రాకుండా కంప్లీట్ డివైడర్ పైనే బారికేడింగ్ ఏర్పాటు చేసేటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అటు ఏదైతే పోలీసులు 1 o'clock లోపు బడా గణేష్ కంప్లీట్ నిమజ్జనం పూర్తి చేస్తామని చెప్పినటువంటి దాని ప్రకారమే ఎగ్జాక్ట్లీ మరొక గంటన్నర లోపు బడా గణేష్ మహా నిమజ్జన కార్యక్రమం పూర్తి కాబోతుంది. ఇప్పుడే ట్రైన్ నంబర్ 4 వద్దకి బడా గణేష్ చేరుకున్నాడు. సో బడా గణేష్కి దారి పొడవునా భక్తుల నీరాజనం ఏ స్థాయిలో వచ్చిందో అందరం కూడా ప్రత్యక్షంగా చూసాము. ఇప్పుడు ఎక్కడైతే హుసేన్ సాగర్ క్రేన్ నంబర్ 4 వద్ద బడా గణేష్ నిమజ్జనం అవుతాడో ఈ ప్రాంతాన్ని వీక్షించేందుకు వచ్చినటువంటి భక్తుల సంఖ్య ఒకసారి మనం చూడొచ్చు. బడా గణేష్ ముందు ఉన్నటువంటి భక్తులు కొందరైతే ఇటువైపు మనం చూడొచ్చు. టువర్డ్స్ ఐమాక్స్ వరకు కూడా మనకి ఇదే రీతిలో భక్త జన సందోహం ఇదే రీతిలో మనకి కనిపిస్తుంది. సో ఇటువైపు మనం చూడొచ్చు ఎన్టీఆర్ గార్డెన్ ముందర ఉన్నటువంటి క్రౌడ్ ఇది. అట్లాగే టువర్డ్స్ ఐమాక్స్ వరకు కూడా ఇదే రీతిలో జన సంద్రోహాన్ని ఇక్కడికి బడా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చారు. సో అటువైపు ఎక్కడైతే మనకు ఆ రన్వే కనిపిస్తుందో అక్కడ కంప్లీట్ యువతలకి రాకుండా బారికేడింగ్ ఏర్పాటు చేశారు. సో ఈ వేని అంతా కూడా కేవలం బడా గణేష్ నిమజ్జన కార్యక్రమం ముగిసే వరకు దీన్నంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని స్టాప్ చేస్తారు. వన్స్ బడా గణేష్ నిమజ్జనం కంప్లీట్ అయిపోగానే ఈ వేన్ అంతా కూడా క్లియర్ చేసి బారికేడింగ్ని మొత్తాన్ని కూడా తీసేస్తారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి డివైడర్ సెక్యూరిటీ మాత్రమే ఉంటుంది. సో భక్తుల జన సందోహం ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపు 11 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్న తర్వాత చివరిగా తన తల్లి గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి చేరుకున్నాడు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. కానీ విని ఎరుగని రీతిలో 70 అడుగులకు వెలసినటువంటి ఖైరతాబాద్ గణనాథుని మహాదృశ్యం వీక్షించేందుకు వచ్చినటువంటి వేలాది సంఖ్యలో భక్తుల నృత్యాలు మనం ఇక్కడ చూస్తున్నాము. పోలీసులు కూడా బందోబస్తులో ఉన్నప్పటికీ చాలామంది భక్తులతో కలిసి గతంలో వారు నృత్యాలు చేసినటువంటి దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము.